మండలం కొలనుపాక గ్రామంలో మేరా భారత్ మహాన్ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో జైన మందిరంలో మేరా భారత్ మహాన్ సినిమా షూటింగ్ శనివారం రోజున ప్రారంభించారు. ఈ సందర్భంగా దర్శకుడు టి రాము మాట్లాడుతూ మనీష్ గౌర్ హాలీవుడ్ సమర్పణలో ఈ చిత్రం నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సోమేశ్వర ఆలయం, శ్రీ అన్నపూర్ణేశ్వర విశ్వేశ్వర స్వామి ఆలయాలతో పాటు కొలనుపాక పరిసర ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించామని తెలిపారు. ఈ సినిమాలో నటీనటులు ప్రధాన పాత్రధారులుగా డప్పు శ్రీనివాస్, రేవు సీతారామే, రోజారాణి, సుందరమ్మ, రామశర్మ, శేషు కుమారి, సురభి జాన్, సురభి వీణ, సురభి ప్రియాంక పాత్రలలో ఉన్నారని తెలిపారు. సంగీతం అనిల్ కుమార్, కెమెరామెన్ సర్వేపల్లి వెంకన్న, మేకప్ రఘు అందజేస్తున్నారని తెలియజేశారు. నేను రంగస్థలం నటుడి నుంచి సినీ రంగానికి ఇప్పుడే తప్పటడుగులు వేస్తున్నాను. నన్ను ముందుకు నడిపించవలసిందిగా ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేసుకుంటూ, మనీష్ గౌర్ హాలీవుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద మాది రెండో చిత్రం ఇది. మేరా భారత్ మహానే అనే ఈ చిత్రం నిన్నే కొల్లపాక్ జైన్ మందిర్ మన సోమేశ్వరనాథ్ టెంపుల్లో మొదలు పెట్టామండి. ఈరోజు ఈ కాశీబుగ్గులో ఈశ్వరుని సన్నిధిలో కొన్ని సీన్లు చిత్రీకరించాం. తదుపరి సాయికృప కాలేజీ భువనగిరిలో నెక్స్ట్ ఈ రోజు మళ్ళీ మధ్యాహ్నం సీన్లు ఉంటాయి. రేపుతో ఈ షెడ్యూల్ ముగుస్తుంది. నెక్స్ట్ షెడ్యూల్ వచ్చి నంద్యాల, మహానంది, యాగంటి అటు సైడ్ ఉంటుంది. కాబట్టి అతి త్వరలో ఈ చిత్రం పూర్తయ్యేలాగా మీ అందరి ఆశీస్సులతో, ఎందుకంటే మేమంతా పేద కళాకారులు రంగస్థలం నుంచి వచ్చేవాళ్ళం, సినీ రంగానికి అడుగులేస్తున్నాం. మీ అందరి ప్రోత్సాహం, మీ అందరి ఆదరాభిమానాలు ఉంటే ముందుకెళ్తాం తప్ప మేమందరం డబ్బు పట్టుకొని వచ్చిన పెద్ద పెద్ద కోటీశ్వరులం కాదు. కాబట్టి నన్ను మా కళాకారులు డప్పు శ్రీనివాస్ గారు, శ్రీహరి గారి సోదరుడు కత్తి సుందరమ్మ గారు, మరి రోజా రాణి గారు, సీతారాం గారు, మరి దీంట్లో నటిస్తున్న హీరోయిన్ గా నటిస్తున్న మంజుల, అంజలి సాహిత్య, మరి కెమెరామెన్ గా మా వెంకన్న గారు, వీళ్ళందరూ ఉన్నారు. అలాగే దీనికి ఎడిటింగ్ వేణుగోపాల్ చౌదరి గారు చేస్తున్నారు. మీ అందరి ప్రోత్సాహంతో ముందుగా విలేకరులు మాకు, ఎందుకంటే ఎక్కడ షూటింగ్ చేసినా మేము ఇచ్చేవాళ్ళం కాదు, అయినా సరే వచ్చి ఎంత అడవిలో చేసినా కానీ వచ్చి వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు వారందరికీ పేరు పేరున మా కళాకారుల తరఫున పాదాభివందనాలు చేసేసుకుంటూ, మేరా భారత్ మహానే, ఈ మేరా భారత్ మహాన్ ఎందుకు మొదలు పెట్టామంటే అండి, 26 మంది హిందువుల్ని కుక్కలు కోసినట్టు కోసారు. అది చాలా బాధగా ఉంది. అసలు ఈ టైంలో సినిమా చేయవలసిన టైం కాదు ఇది. కానీ మేము ఆర్మీ కాదు కాబట్టి మేము సినిమా రూపంలో ఆ యథార్థ కాదని, ఇలాంటివి జరగకూడదని, హిందూ ముస్లిమ్స్ అందరూ మన సోదరులమే. కానీ పాకిస్తాను గెలిస్తే ఇక్కడ సంబరాలు చేసుకోవడం, పాకిస్తాను ఓడిపోతే వీళ్ళు బాధలు పడడం ఇలా వద్దండి. దయచేసి భారతదేశంలో ఉన్న ముందు ముస్లిమ్స్ అందరూ మా సోదరులు. కాబట్టి భారతదేశం మనది. మేరా భారత్ మహాన్ అని ఎందుకు పెట్టామంటే భారతదేశం మనది. హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరూ కలిసిమెలిసి ఉంటాం. ఈ విన్నపావాలు అంటే హిందువులనే ప్రత్యేకించి చంపడం వల్ల మాకు కోపాలు రావండి. మాకు మానవత్వం ఉంటుంది కదండి, మాకు కోపాలు వస్తున్నాయి. ఓపిక పట్టి ఉంటున్నాం. ఎందుకంటే మాకు అందరికీ సైన్యంలో యుద్ధం చేయాలంది. కానీ మేము సైనికులం కాదు కాబట్టి మా బాధని సినిమా రూపంలో తీస్తున్నందుకు మమ్మల్ని ప్రేక్షక దేవుళ్ళు ప్రోత్సహించి ముందుకు నడిపించాలని పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. భారత్ మాతాకి. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.